చచ్చా, ఆఖరికి దొంగతనానికి కూడా దిగజారిపోయావన్నమాట. నాన్న, నిజం చెప్పు. ఆ రోజు నా గొలుసు దొంగతనం చేసింది కూడా నువ్వే కదూ? గొలుసా? ఏ గొలుసమ్మా? నాకైన బహుమతిగా ఇచ్చిన గొలుసు, నా జీవితం బండలు కావడానికి కారణమైన గొలుసు. నిజం చెప్పు. ఒకరోజు నేను బాత్రూంలో ఉన్నప్పుడు నువ్వు పిలిచినట్టు అనిపించింది. తర్వాత నేను వచ్చి చూస్తే నువ్వు లేవు. ఇప్పుడు నాకు గుర్తుకొస్తుంది. నిజం చెప్పు. నేనెందుకు చేస్తాను? నాకేం తెలీదు. కన్న బిడ్డలు తప్పు చేస్తే తల్లిదండ్రులు చెంపలు వాయించి బుద్ధి చెప్తారు. కన్న తండ్రే తప్పు చేస్తే బిడ్డలు చెంపలు వాయించలేరు నాన్న. కానీ నీ కాళ్ళు పట్టుకుంటాను. నువ్వు నన్ను కన్నందుకు, నా తండ్రి అయినందుకు ఈ ఒక్క నిజం ఒప్పుకోనన్నా. నిజం చెప్పు. అది అవునమ్మా, నేనే తీశాను. ఆ గొలుసు ఏం చేసావు? ఎవరికిచ్చావు? బార్లో అమ్మేశాను. ఎవరతను? సరిగా గుర్తులేదమ్మా. ఎంత పని చేసావు నాన్న. నువ్వు చేసిన ఈ దిక్కుమాలిన పనికి నా జీవితం బలైపోయింది. నాన్న, తండ్రిగా నా మీద ఏమాత్రం జాలున్నా ఆయన దగ్గరికి వెళ్ళి గొలుసు ఎలా పోయిందో స్వయంగా నువ్వే చెప్పు. ఈ ఒక్క సాయం చేసి పెట్టినానా? నాకు తెలుసు నీకు నా మీద కన్నా నా జీతం మీదే ప్రేమ ఎక్కువ. ఆయన అడిగినా ఉద్యోగం చేయనన్న నేను జీవితాంతం ఉద్యోగం చేసి నిన్ను పోషిస్తాను. అందుకు బదులుగా ఈ ఒక్క నిజం ఆయనతో చెప్పి నా కాపురం నిలబెట్టున్నానా? కన్న కూతురుగా నిన్నంతకన్నా నేను ఇంకేం అడగను నాన్న, ఏమడగను. అవునమ్మా, తప్పకుండా వెళతాను. చేసిన పనికి లెంపలేసుకుని క్షమాపణ కూడా చెప్పుకుంటాను. వస్తానమ్మా. అల్లుడు గారు, అల్లుడు గారు. ఎవరు నీకు అల్లుడు? మరోసారి అలా పిలవకు. అలా పిలవనంత మాత్రాన నువ్వు నాకు అల్లుడు కాకుండా పోతావా? నేను నీకు మామగారిని కాకుండా పోతానా అల్లుడు? ఆఖరిసారిగా చెప్తున్నాను, మరోసారి నన్ను అలా పిలవద్దు. భార్యాభర్తలు అన్న తర్వాత ఏవో గొడవలు వస్తూనే ఉంటాయి. ఆ మాత్రం దాన్ని పుట్టింటికి పంపించేసేయడమేనా? పుట్టింట్లో ఉండాల్సి వచ్చిన ఆడపిల్లకి పుట్టిన దుఃఖం తప్ప అంతకంటే మిగిలేది ఏముండదు నాయన. ఏదో తప్పు చేసిందే అనుకో, నువ్వు క్షమించాలి. నీ కూతురు చేసిన తప్పేమిటో నీకు తెలుసా? తెలియడానికి పెద్ద విశేషం ఏముంది నాయన. ఏ కూరలోనో కాస్త ఉప్పు ఎక్కువ వేసి ఉంటుంది. నువ్వు వద్దన్నా కొత్త చీర కొని ఉంటుంది. నీకు చెప్పకుండా ఇరుగుపొరుగు ఆవిడతో సినిమాకి వెళ్ళి ఉంటుంది. నీకు ఇష్టం లేకపోయినా ఎదురింటి ఆవిడకి 100 రూపాయలు అప్పిచ్చి ఉంటుంది. ఇంతకంటే కారణాలు ఏముంటాయో చెప్పు బాబు. ఒకవేళ ఉన్నా నువ్వు చేసిన పని న్యాయం కాదయ్యా. ఎందుకంటే శ్రీరామచంద్రుడు జానకిని అడుగు పంపించేసినట్టు నువ్వు కడుపుతో ఉన్న పిల్లని ఇలా పంపించేసేయడం భావ్యంగా లేదయ్యా. ఏమిటి ఏమిటి నువ్వు అనేది? 3వ నెల కడుపుతో ఉన్న ఆడపిల్లను ఉసూరు పట్టడం నీకు శుభం కాదు బాబు. నా మాట విను. నిన్ను నిన్ను ప్రియ సుందరమూర్తి, నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టను. మీ నాన్న నీకు 3వ నెల గర్భిణి అని న్యాయంతో చెప్పారు. అతనెవరో సుందరమూర్తట. అతను చంపుతానని బయలుదేరారు. మనం వెంటనే వెళ్ళాలి, లేకపోతే అన్యాయంగా ఒక మనిషి ప్రాణం బలైపోతుంది. పదండి. ఏమిట్రా ఇక్కడ తీసుకొచ్చావు? ఇక్కడైతేనే గానీ నేను చెప్పే విషయం నీకు అర్థం కాదు. చాలా ప్రశాంతంగా ఉంది కదూ. గొంతు చించుకుని అరిచినా ఇక్కడ ఎవరికీ వినిపించదు. అవునా? ఏమిట్రా మద్దతు చేసే వాళ్ళ మాట్లాడుతున్నావు? భయపడుతున్నావా సుందరమూర్తి? నువ్వు రోజు నీ ప్రేమ కథలు ఆఫీసులో చెప్తూ ఉంటే అక్కడ అందరూ ఆనందంగా ఉత్సాహంగా వింటూ ఉంటారు. నేను కూడా చాలాసార్లు ప్రోత్సహించాను. ఇప్పుడు తెలిసింది నేను చేస్తున్నది ఎంత బుద్ధి తక్కువ పను అని. నువ్వు కథలు చెప్తున్నప్పుడు నీ 2 చెంపలు వాయించి నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పే బాధ్యత తీసుకోలేనందుకు నేను చాలా విచారిస్తున్నాను. ఏమిటా నువ్వునేది? ఒరేయ్, నువ్వు ఎంతో మంది ఆడపిల్లల జీవితాలు చీకటి చేస్తున్నావని, వాళ్ళ పవిత్రతను మంట కలుపుతున్నావని అర్థం చేసుకోలేకపోయాను. మోహన్, నువ్వు అనుకుంటుంది కరెక్ట్ కాదు. రే, మొన్న నువ్వు నాకు చూపించిన గొలుసు ఎవరిదో తెలుసా? నా భార్య కదా. మోహన్, అసలు ఇంకేం చెప్పగలరా? నీలాంటి నీచుల వల్ల నా భార్య లాంటి అమాయకులు బరైపోకూడదు. రే, నిన్ను ఒక్కడిని చంపితే ఎంతో మంది ఆడపిల్లల జీవితాలు నాశనం కాకుండా ఉంటాయి. అందుకే చావాలి. నిన్ను చంపేంత వరకు నాకు మనశ్శాంతి లేదు. వీడిని చంపితేరా? పిచ్చెక్కిందా? ఒరే మోహన్, ఒక్క నిమిషం నా మాట వినరా. ఆ తర్వాత కూడా నా మీద కసిగా ఉంటే నన్ను చంపే. ఇదిగో ఇది చూడు.
5 సంవత్సరాల క్రితం నాకు యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు చాలా మంది డాక్టర్లు పరీక్షించి నేను జీవితాంతం సంసార సుఖానికి పరిజ్ఞానాన్ని ఇచ్చిన సర్టిఫికేట్ అది. మరి నువ్వు రోజు చెప్పే కథలు? ఆ కథలు కథలేరా, నేను కల్పించి చెప్పే కథలు. నన్ను ప్రేమించే అమ్మాయికి చేతులను చెప్పలేక, నా పెళ్లి కోసం తొందరపడే నా తల్లిదండ్రులు ఆపలేక, అందరికీ నా మీద అసహ్యం కలిగేలా ఈ రకం కథలు చెప్పడం మొదలెట్టాను. దాంతో అందరూ నేను చెడిపోయానని, నేను అమ్మాయిలు పిచ్చివాణని నమ్మారు. ఆ రోజు నీకు చూపించిన గొలుసు ఓ తాగుబోతు డబ్బులు లేక అమ్మేస్తుంటే కొన్నాను. అది నా దురదృష్టం కొద్దీ నీ భార్యదైంది. నీ చెప్పిన కథ నీ జీవితమైంది. మోహన్, మీ మామగారు గొలుసు తూపి అమ్మేశారని ఒప్పుకున్నాడు. క్షమాపణ చెప్పుకుంటాను నీ దగ్గరకు వచ్చి. జయ నెల తప్పిందని నీతో అబద్ధం చెప్పాడు. అది నువ్వు నమ్మేసి నిజానిజాలు ఆలోచించకుండా ఇతను చంపడానికి వచ్చావు. నువ్వు రావడం ఒక్క నిమిషం ఆలస్యం ఏంటి? 10 మంది ముందు నువ్వు హంతకుడిగా నిలబడాల్సి వచ్చేది. మోహన్, నా వల్ల నువ్వు నీ భార్యను అనుమానించుంటావు. నా కారణంగా మీ జీవితంలో అశాంతి రేగింది. నన్ను క్షమించరా, క్షమించు. సుందరమూర్తి, నేనెంత పాపిష్టివాడరా. అన్యాయంగా ఓ మంచి మిత్రుడిని అనుమానించి చేసుకున్నాను అని క్షమించరా. కాదురా, మన ఇద్దరిని క్షమించాల్సింది నీ భార్య. అమ్మా చెల్లెమ్మ, నువ్వెవరివో నాకు తెలియదు, కానీ నాకు తెలియకుండా నా వల్ల నీకు అపకారం జరిగింది. నన్ను క్షమించమ్మా, క్షమించు. మోహన్, భార్యాభర్తలు చేయవలసింది ఖరీదైన సంసారం కాదురా, కమ్మటి సంసారం. ఒకరినొకరు అర్థం చేసుకోగలిగితే కష్టాలు కన్నీళ్లు వాళ్ళ వాకిలి ముందు నౌకర్లా చేతులు కట్టుకుని నిలబడతాయి. తండ్రి ప్రాణాలు తీసుకుంటేనే గాని కొడుకు ఉద్యోగం రాని దౌర్భాగ్య పరిస్థితులు రా మనవి. మోహన్, నేను ఉద్యోగం చేయాలి, నా భార్య ఉద్యోగం చేయాలని మండుపట్టు పట్టే కంటే అవసరం లేనప్పుడు ఎవరో ఒకళ్ళే ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగం ఒక నిరుద్యోగం వెళ్తుంది, ఆ కుటుంబం నిలబడుతుంది, 10 మంది జీవితాలు బాగుపడతాయి. బాబ్జీ, నువ్వు చెప్పింది నిజంరా. మనకు బ్రతికేదారి ఉన్నప్పుడు బ్రతకలేని మరొకరు సహాయం చేయడమే నిజమైన మానవత్వం. జయ, రేపు నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు. మళ్ళీ ఇదేమిట్రా? పూర్తిగా వినరా. జై వెళ్ళేది డ్యూటీకి కాదు, ఉద్యోగం రిజైన్ చేయడానికి. ఆగాగు, చిన్న షరతు. ఆ ఉద్యోగం మన బాబ్జీకి వచ్చేలా చేయాలి. దానికి మీ మేనేజర్ ఒప్పుకుంటేనే రాజీనామా. ఆయన తప్పకుండా ఒప్పుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా జయమ తల్లి, మీ నాన్న ఇల్లు ఆయన కాడికి అమ్మేస్తున్నాడు. మీరు వెళ్ళి ఆపకపోతే సంతకాలు కూడా అయిపోతాయి. ఏంటి, 50,000 ఖరీదు చేసే ఇల్లు 10,000 రూపాయల? అవసరం మీదండి. ఇష్టం ఉంటే చేయండి, లేకుంటే మానేయండి. సరే, నీ ఇష్టం. సంతకం ఎక్కడ పెట్టాలి? అదో నీ తాగుడు కోసం బ్రతుకులు నాశనమయ్యే అబద్ధాలు చెప్తావరా? అల్లుడు, నువ్వు వస్తావని నాకు ముందే తెలుసు. అందుకే నా ఏర్పాట్లను సిద్ధం చేసుకుని ఉన్నాను. చూస్తే నేను ఎక్కడుండాలో అక్కడే ఉన్నాను బాబు. ప్రతిసారి హీరోలు గెలవడం మామూలే. 10 మారుద్దాం అనుకుంటే ఫెయిల్ అయ్యాను. ఎంతైనా కిరాయి కొండాలే, హీరోలు హీరోలే. అమ్మా, కన్న తండ్రిగా చేయకూడని పనులు ఎన్నో చేశాను. కనీసం క్షమించమని కూడా నిన్ను నేను అడగలేను. బాబాయ్ గారు, క్షమించినట్టే గాని
ఇప్పటికే వాళ్ళ అపార్థాలతో చాలా కాలంగా దూరంగా ఉన్నారు. ఇక వాళ్ళు వదిలేద్దామా? జయ, ఈ డెకరేషన్ అంతా చూస్తుంటే మనం ఇంతకాలం మిస్ అయిపోయిన మొదటి రాత్రి ఇక్కడే జరుపుకుంటే బాగుంటుంది. ఛీ, పోండి. నిజమైన పూలు. పరమాంసం. ఔ! ఛీ. ఈరోజు నిన్ను పళ్ళు పుల్లు